విద్యావాన్ గుణి అతి చాతుర రామకాజ కరిబే కో ఆతుర. మీరు చాలా చదివారు కాని ఏం చేయాలో తెలియడం లేదా? జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో హనుమంతుడు చెప్తున్నాడు. వినండి. జై శ్రీరామ్. నమస్కారం. శ్రీ హనుమాన్ చాలీసాలో 7వ చౌపాయి వినండి. ప్రతి పదంలో ఒక గొప్ప జీవిత పాఠం దాగి ఉంది. నెమ్మదిగా వినండి. మనసులో నింపుకోండి. విద్యావాన్ గుణి అతి చాతుర రామకాజ కరిబే కో ఆతుర. మరొక్కసారి వినండి. విద్యావాన్ గుణి అతి చాతుర రామకాజ కరిబే కో ఆతుర. భక్తితో మనసులో చదువుకోండి. విద్యావాన్ గుణి అతి చాతుర రామ కాజ కరిబే కో ఆతుర. దీని అర్థం ఏమిటంటే, విద్యావాన్ అంటే చాలా విద్య నేర్చుకున్నవాడు, గుణి అంటే గుణవంతుడు, అతి చాతుర అంటే చాలా తెలివైనవాడు, రామకాజ కరిబే కో ఆతుర అంటే రాముని పని చేయడానికి సదా సిద్ధంగా ఉండేవాడు. గమనించండి. హనుమంతుడు విద్యావంతుడు, గుణవంతుడు, తెలివైనవాడు, కానీ ఆ అన్ని గుణాలు రాముని సేవ కోసం వినియోగించాడు. జ్ఞానం ఉంటే చాలదు, దాన్ని సరైన పనికి వాడాలి. తెలివి ఉంటే చాలదు, దాన్ని మంచి లక్ష్యానికి వాడాలి. ఇప్పుడు మన జీవితం గురించి ఆలోచిద్దాం. మనం చాలా చదువుతాం, చాలా నేర్చుకుంటాం, కానీ నేర్చుకున్నది ఉపయోగించడం లేదు. జ్ఞానం ఉంది కానీ చర్య లేదు. తెలివి ఉంది కానీ లక్ష్యం లేదు. హనుమంతుడు మనకు చెప్తున్నాడు, నువ్వు ఏం నేర్చుకున్నావో దాన్ని వెంటనే ఉపయోగించు. ఏ పని ముందు ఉందో దానికి సిద్ధంగా ఉండు. సరైన అవకాశం వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళకు. ఈరోజు మీరు ఒక్క పని చేయండి. మీకు తెలిసిన ఒక విషయాన్ని ఒకరికి నేర్పించండి. మీ జ్ఞానాన్ని మంచి పనికి వాడండి. అదే హనుమంతుని మార్గం. ప్రతిరోజూ ఒక్క చౌపాయి వినండి, అర్థం చేసుకోండి, జీవితంలో అమలు చేయండి. మీ జీవితం తప్పకుండా మారిపోతుంది. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. మీ అమ్మకు, నాన్నకు, స్నేహితులకు షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. రోజూ కొత్త చౌపాయి వస్తుంది. హనుమంతుని దయతో మీ జీవితం వెలిగిపోగలదు. జై శ్రీరామ్. జై హనుమాన్.